నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నిఖిత. ముందుగా హెడ్లైన్. విజయనగరం సభతో మార్పు ప్రారంభం. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు. విజయనగరం జిల్లాలోని పోలేపల్లి గ్రామంలో జరిగిన యువగలం నవశక బహిరంగ సభతో మార్పు ప్రారంభమైందని పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సంక్రాంతి తర్వాత జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు పాటుపడాలన్నారు. ఈ సమావేశంలో నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలగల సూర్యరావు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు బైపే రాజేశ్వరరావు, షాజహాన్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పెట్టుకున్నటువంటి ఈ పాదయాత్ర కార్యక్రమంలో మధ్యలో కొన్ని అరాచక శక్తులు సృష్టించినటువంటి ఇబ్బందుల వల్ల సుమారు 70 రోజులు పాదయాత్రలో గ్యాప్ రావటం జరిగింది. దాని వింజువలే కొంచెం కుదించుకుని విశాఖపట్నం సమీపంలో ఈ పాదయాత్ర ఆగటం జరిగిందని మన అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక విజయోత్సవ ప్రెస్ మీట్. మన యువగళం యువ నాయకుడు లోకేష్ బాబు గారి పాదయాత్ర 100% కాదు 200% సక్సెస్ అయిందని ఈవేళ అన్ని రిపోర్ట్లు కూడా, అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మన భారతదేశం అంతా కూడా ఒక యువకుడు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఈ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. అలాగే గతంలో కూడా చాలామంది పాదయాత్రలు చేశారు. వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారు, ఏమి మాట్లాడారు, వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళు పాదయాత్రలో చేసినటువంటి మాటలు కానీ చేతలు కానీ ఎంత ఎబ్బెట్టుగా ఉన్నాయనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు సుమారు 226 రోజులు సాగినటువంటి ఈ పాదయాత్ర 97 నియోజకవర్గాలు, అంటే సుమారు కోటి మందితోటి పైనే ఆయన మమేకం అవటం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, అలాగే 2100 గ్రామాలు టచ్ అయినాయి ఆయన పాదయాత్రలో. అలాగే కిలోమీటర్లు 3132 కిలోమీటర్లు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి ఒక యువ నాయకుడు, ఒక మేధావి అయినటువంటి మన లోకేష్ బాబు గారి పాదయాత్ర 100% సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ సక్సెస్ అవటానికి గల కారణం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అలాగే జనసేన కుటుంబ సభ్యులు కూడా ఈ పాదయాత్రకి ఎంతో సహకరించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది హేళన చేసినటువంటి పరిస్థితి. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తాడా, ఇతను నడవలేడు, ఇతను పాదయాత్ర ఏంటని చాలామంది హేళన చేసినటువంటి పరిస్థితి. ఆ హేళన చేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఒక మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, రకరకాలైనటువంటి హేళన చేసినటువంటి పరిస్థితి. కానీ ఈవేళ ఈ పాదయాత్ర విజయవంతంగా సాగటం, అలాగే భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఒక గ్రామంలో ఇది జరిగినటువంటి ముగింపు వేదిక భోగాపురం విమానాశ్రయం పక్కనటువంటి పోలిపల్లి అనే గ్రామంలో అక్కడ పాదయాత్ర ముగింపు సభ జరగటం చూసాం మనందరం కూడా. ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి సభ జరిగిందా? ఆనాడు ఎన్టీ రామారావు గారు జన ప్రభంజనం చూసి యావత్ భారతదేశంలో కూడా ఎన్టీ రామారావు గారికి ఆకర్షణ వల్ల వచ్చినటువంటి జనం భారతదేశంలో ఏ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ
దేశ ప్రధానికి కూడా అటువంటి జన సమీకరణ జరిగినటువంటి పరిస్థితి ఆనాడు చూసాం. ఈవేళ అన్న నందమూరి తారక రామారావు గారి పౌరుషం, అలాగే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురత్వంతో వచ్చినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఎన్టీ రామారావు గారిని మరిపించినటువంటి జన సమీకరణ మహాసభ అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఇవాళ విజయనగరం జిల్లాలో చూసాం మన అందరం కూడా. ముఖ్యంగా ఈరోజు మనం జనసేన తెలుగుదేశం పార్టీ కలిసింది అనగానే కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీలో వణుకు మొదలైందని మనందరం కూడా గమనించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వేదిక మీద మన లోకేష్ బాబు అలాగే బాలకృష్ణ గారిని చూసి వెళ్ళినటువంటి జనం అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో సభలో పాల్గొనడం జరిగింది. అలాగే వారు మాట్లాడిన తీరు కూడా మీరందరూ గమనించే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడతారని అందరూ కూడా అనుకున్నారు. ఆయన చాలా హుందాగా మాట్లాడినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని చూసాం. అలాగే ఆ రోజు రాజమండ్రి కారాగారంలో ఉన్నప్పుడు కూడా ఆయన సంఘీభావం తెలియజేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి ఆ రోజు ఆయన అనౌన్స్ చేశారు, మేము తెలుగుదేశం కలిసి నడుస్తాం, వ్యతిరేక ఓట్లను చీలిపోనివ్వం అన్నటువంటి ఆ రోజు ఏ మాట అన్నారో పవన్ కళ్యాణ్ గారికి కూడా విపరీతమైన ఒత్తిడులు, ఇబ్బందులు, అలాగే వారిని భయపెట్టడం కూడా జరిగింది. కానీ ఎక్కడ ఆయన తొడకలేదు, బెడకలేదు. ఆ రోజు ఏదైతే అన్నారో అదే స్టాండ్ మీద ఆయన ఈ రోజు వరకు కూడా ఉన్నారు. ఎక్కడైనా